ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి, అత్యున్నత భద్రతా వలయంలో ఉండే అమెరికా అధ్యక్షుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక విమానాశ్రయంలోని క్యాటరింగ్ ట్రక్లో దాక్కొని దొంగచాటుగా మరొక విమానం ఎక్కవలసి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదేదో యాక్షన్ థ్రిల్లర్ సినిమానో లేకుంటే రీసెంట్గా నిజంగా జరిగినటువంటి ఏదైనా ఆపరేషన్ కూడా కాదు. టార్గెట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన్ని గాల్లోనే పేల్చేస్తామంటూ వచ్చిన ఒక భయంకరమైనటువంటి బెదిరింపుతో అమెరికా సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగి చేసిన అతిపెద్ద కవరప్ ఆపరేషన్ ఇది. అసలు ట్రంప్ ఫ్లైట్లో కాకుండా క్యాటరింగ్ ట్రక్కులో ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? తనతో పాటు వచ్చిన జర్నలిస్టులను ప్రాణాపాయంలో ఎందుకు వదిలేశారు? ఈ ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి విషయాలు ఇప్పుడు ట్రెండింగ్గా మారాయి. ఈ ఏడాది జూలైలో తుర్కీ రాజధాని అంకారాలో నాటో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. అయితే అమెరికాకు ఇరాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా శత్రుత్వం ఉందన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. చాలాసార్లు అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ను చంపేస్తామంటూ ఇరాన్ బహిరంగంగానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితులను కూడా చూసాం. ఇలాంటి సందర్భంలో నాటో సదస్సుకు వెళ్ళినటువంటి అమెరికా అధ్యక్షుడు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి సమయానికి అమెరికా మరియు ఇరాన్ పూర్తిగా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ ముప్పు గురించి తెలియగానే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ది డెకాయిట్ ఆపరేషన్. షెడ్యూల్ ప్రకారం ట్రంప్ అంకారా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రపంచం మొత్తం చూస్తుండగా కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానం మెట్లెక్కారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ట్రంప్ ఆ విమానం ఎక్కిన కొన్ని నిమిషాలకే విమానం మరొక వైప్ డోరుకు ఆ యొక్క విమానాశ్రయ క్యాటరింగ్ ట్రక్కును తీసుకువచ్చారు. ఆ ట్రక్ సాయంతో ట్రంప్ను ఆయన ముఖ్య అనుచరులను చాలా రహస్యంగా ఎయిర్ ఫోర్స్ 1 నుంచి కిందకు దించేశారు. ఎవరు చూడకుండా ఆ ట్రక్ను నేరుగా తీసుకువెళ్ళి ఎయిర్పోర్ట్లో మరొక చోట ఉన్న C-32A అనేటువంటి ఒక చిన్న సైనిక విమానం దగ్గర ఆపారు. ఆ విధంగా ట్రంప్ సైలెంట్గా చిన్న విమానంలోకి మారిపోయి అక్కడి నుంచి బ్రిటన్కు వెళ్ళిపోయారు. సో అక్కడే అమెరికా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పని ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతుంది. ట్రంప్ మరొక విమానంలో ఎస్కేప్ అయినటువంటి విషయం డెకాయిగా మారినటువంటి ఎయిర్ ఫోర్స్ 1లో ఉన్న వైట్ హౌస్ సిబ్బందికి, జర్నలిస్టులకి ఏమాత్రం కూడా తెలియదు. వారింకా ట్రంప్ తమతోనే ఉన్నారని కూడా అనుకున్నారు. పైగా విమానం కిటికీల అద్దాలు పూర్తిగా దించేయాలని అధికారులు వాళ్ళకు చెప్పారు. అంటే ఇరాన్ మిసైల్ దాడిని ఒకవేళ ఆ విమానం గురైతే దాడికి ట్రంప్ ప్రాణాలతో ఉంటారు, కానీ ఆ జర్నలిస్టు సిబ్బంది మాత్రం బలైపోతారు. శత్రువులను బురిడి కొట్టించడానికి అమెరికా ఏకంగా తమ జర్నలిస్టులను ఎరగా వాడుకోవడం పైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమాయకులను ఇలా ప్రాణాపాయంలోకి నెట్టడం అమెరికా చట్టాల ప్రకారం ఉల్లంఘన అంటూ కూడా ఇప్పుడు నిపుణులు మండిపడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ వార్తను తాజాగా వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టడం, క్యాటరింగ్ ట్రక్ వీడియో కూడా లీక్ అవ్వడంతో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనిపైన స్పందించారు. ఆయన ఏమన్నారంటే, అవును, ఆ రోజు నేను వేరే విమానానికి మారాను, సీక్రెట్ సర్వీస్ నన్ను అలా చేయమన్నారు, నా ప్రాణాలకు ఏదో ముప్పు ఉందని వారు చెప్పారు, నేను వివరాలు అడగకుండా వాళ్ళు చెప్పింది చేశానని కూలుగా సమాధానం ఇచ్చారు. అంతేకాదు ప్రభావశీలురైన అధ్యక్షులకు ఎప్పుడు కూడా ఇలాంటి ముప్పులు పొంచే ఉంటాయి, ప్రాధాన్యత లేని వాళ్ళనైనా ఎవరు టార్గెట్ చేయరు, బహుశా నేను అత్యంత ప్రభావశీల అధ్యక్షుడిని కాబట్టి నాకు ఇలాంటి బెదిరింపులు వస్తుంటాయి, నేను రిస్కుల గురించి భయపడను, ఏదైతే అది అవుతుంది అంటూ తనదైనటువంటి శైలిలో కామెంట్ చేశారు. పైగా జర్నలిస్టులు ఉన్న పెద్ద విమానం కన్నా తాను ప్రయాణించిన చిన్న సైనిక విమానానికే అసలైన ముప్పు ఉండి ఉంటుందని కూడా ట్రంప్ వాదించారు. నిజానికి 2000 సంవత్సరంలో పాకిస్తాన్ పర్యటనలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఇలాగే డెకాయ్ విమానాన్ని వాడారు. కానీ అప్పుడు కనీసం జర్నలిస్టులకైనా ఆ విషయం ముందే హింట్ ఇచ్చారు. కానీ ట్రంప్ విషయంలో ఎవరికి చెప్పకుండా ఇలా ప్రాణాలతో చెలగాటమాడడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అదే కాకుండా ఇరాన్ దాడి చేస్తుందనేటువంటి భయంతో అమెరికా అధ్యక్షుడే ఇప్పుడు సీక్రెట్గా క్యాటరింగ్ ట్రక్కులో వెళ్ళి పారిపోయి ఇంకొక విమానంలోకి ఎక్కారు అనేటువంటి విషయం కూడా సంచలనాత్మకంగా మారింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వార్త పైన ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కూడా గతంలో చాలాసార్లు చెప్పింది, ఖచ్చితంగా మేము అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ను వదిలిపెట్టము, ఖచ్చితంగా ఖమేనీని చంపినటువంటి దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ పదే పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్కు ట్రంప్ భయపడుతున్నారనేటువంటి సంకేతాలు దీని ద్వారా స్పష్టంగా వారికి కనిపించినట్టుగా మారిపోయాయి. ఏదేమైనా ట్రంప్ పారిపోయి ఇంకో విమానం ఎక్కడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా అతను ప్రయాణించేటువంటి విమానంలో వైట్ హౌస్ సిబ్బంది కొంతమంది జర్నలిస్టులను కూడా అందులోనే ఉంచి, అంటే వారు చనిపోయినా పర్వాలేదు, ఆ విమానం ఏమైనా పర్వాలేదు, నేను సేఫ్ అయితే చాలా అనుకునేట ఒక ఇండికేషన్ ఇప్పుడు బయటకు వచ్చేలాగా తన ఈ డెకాయ్ ఆపరేషన్ కొనసాగింది. కాబట్టి దీనిపైన కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందులో ప్రయాణించినటువంటి జర్నలిస్టులు కానీ మిగతా సిబ్బంది కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతూ అప్పుడు జరిగినటువంటి ఆ పరిణామం ఇప్పుడు బయటికి రావడంతో
ఏమైనా అయి ఉంటే మా ప్రాణాల పరిస్థితి ఏంటి, మమ్మల్ని అలా రిస్క్లో పడేసి, అంటే ముందే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, ఇది ప్రమాదంలో ఉందని ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా కూడా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం సేఫ్గా ఉండడానికి పక్క విమానంలోకి వెళ్ళారా అనేటువంటి ఒక ప్రశ్నలు అయితే ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతము అమెరికా అధ్యక్షుడు క్యాటరిన్ ట్రక్లో పారిపోయి ఇంకొక విమానంలో ఎక్కారు. ఇరాన్ యొక్క థ్రెట్ ఉందనేటువంటి అంశంతో అనేది ఇప్పుడు ఒక్కసారిగా వైరల్గా మారింది.